హాయ్ వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలనుకుంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ 4 పాయింట్లు మీరు పర్ఫెక్ట్‌గా పాటించినట్లయితే మీరు ఆ ప్రాజెక్ట్ గాని రెజ్యూమ్‌లో పెట్టినట్లయితే మీకు షూర్‌గా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో యాస్ ఎ ఫ్రెషర్‌గా అయితే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది వీడియో. సో మీరు ఒకసారి వీడియోని లైక్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్ మస్ట్ బి యూనిక్. సో మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా కూడా ఆ ప్రాజెక్ట్ అనేది యూనిక్గా ఉండాలి. సో ఎలా యూనిక్గా ఉండాలంటే ఇప్పుడు చూస్తూ ఉంటారు అందరు కూడా. లైక్ అందరు కూడా కామన్గా ఏం చేస్తూ ఉంటారు, లైక్ ఫేస్ రికగ్నిషన్ అని, లైక్ ఫేస్ మాస్ డిటెక్షన్ అని, సంథింగ్ ఐరిస్ డేటా సెట్స్ అని చెప్పేసి మెషిన్ లెర్నింగ్ సైడ్ చెప్తున్నాను. సో లైక్ ఇంకా టిక్ టాక్ టాయ్ అని, లేకపోతే హ్యాంగ్ మ్యాన్ అని, ఓకేనా, స్నేక్ గేమ్స్, ఇట్లాంటి చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తారు. అట్లాంటి ప్రాజెక్టులు అస్సలు చేయకూడదు. ఓకేనా? సో మీరు తీసుకోబోయే ప్రాజెక్ట్ ఎలా ఉండాలంటే రెజ్యూమ్లో ఆ ప్రాజెక్ట్ నేమ్ చూస్తే ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు చూడనట్లు ఉండాలి. ఓకేనా? సో అట్లాంటి ప్రాజెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ప్రాజెక్ట్ ఎప్పుడైనా సరే యూనిక్గా ఉండాలి. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోండి. సెకండ్ వచ్చేసరికి గుడ్ యూజర్ ఇంటర్ఫేస్. సో మీరు ఏ ప్రాజెక్ట్ చేసినా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. సో అది వెబ్ అనే ఇంటర్ఫేస్ ఉంటుంది, లేకపోతే GUI కూడా ఉంటుంది, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఏదో ఒక ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఆ ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి అంటున్నాడు. అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మీరు ఒకవేళ ఏదో ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తారు, దానికి యూజర్ ఇంటర్ఫేస్ ఒకవేళ వెబ్తో చేస్తారు. వెబ్తో చేసినప్పుడు మీరు మంచి మంచి బూట్ స్ట్రాప్ టెంప్లెట్స్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఒకవేళ GUI అయితే GUIలో లైక్ ఏ విధంగా అయితే మీరు చేయగలుగుతారో ఆ విధంగా అయితే నీట్గా యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉండాలి. సో యూజర్ ఇంటర్ఫేస్ ఉన్నప్పుడు కూడా బ్యాక్ ఎండ్ ఉండాలి కదా. సో బ్యాక్ ఎండ్ కూడా డేటాబేస్ మస్ట్ ఉండాలి. సో మీరు ఒక ప్రాజెక్ట్ అది లైక్ చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఎట్లా చెప్తారంటే బేస్డ్ ఆన్ దాని యొక్క లైక్ మీరు ఇంప్లిమెంటేషన్ బట్టి అండ్ మీరు ఏ పెద్ద ప్రాజెక్ట్ షూర్గా దానికి డేటాబేస్ ఉంటుంది. ఓకేనా? డేటాబేస్ ఉండాలి, ఎందుకంటే డేటాను స్టోర్ చేస్తాం. డేటాను స్టోర్ చేయడం కోసం మీరు డేటాబేస్ అయితే యూజ్ చేయాలి. ఏ డేటాబేస్ అయినా యూజ్ చేయండి, నో ప్రాబ్లం. అండ్ APIs కూడా యూజ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకేనా? సో ఏది యూజ్ చేసుకునే పర్లేదు, క్లౌడ్ యూజ్ చేసుకున్నా నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇలా ఉండాలి. లాస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇవన్నీ చేసింది ఒకటైతే లాస్ట్ డిప్లాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్సైట్ డెవలప్ చేశారనుకోండి, లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ పెట్టి మీరు మీ వెబ్సైట్ని హోస్టింగ్ చేయాలి పక్కా. ఓకేనా? హోస్టింగ్ చేసి ఆ లింక్ మీ యొక్క రెజ్యూమ్లో పెట్టండి. ఓకేనా? ఇది మెయిన్ ఇంపార్టెంట్. లేదు నేను వేరే ఏమైనా చేశానంటే మీరు గిటబ్లో చూపించండి. ఓకేనా? లేకపోతే లైక్ మీరు ఏదైనా లైక్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ హార్డ్వేర్ చేసినామంటే హార్డ్వేర్గా చూపించండి. హార్డ్వేర్ ఎలా చూపిస్తాం అంటే వీడియో తీయండి, మీరు చేసింది వీడియో తీయండి. ఆ వీడియో అనేది ఏం చేస్తారంటే మీరు గిటబ్లో కోడ్ పెడతారు, కోడ్ కింద వీడియో లింక్ కూడా ఇవ్వండి. ఓకేనా? సో అది అంటే మీరు ఏం చేశారు అనేది వాళ్ళకి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా కనిపించాలి. ఒకటి హోస్టింగ్ రూపంలోనైనా అది దాన్ని డిప్లాయ్మెంట్ ఉంటుందండి. ఓకేనా? సో మీరు చేసింది అక్కడ కనిపించాలి. ఓకేనా? అండ్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ చేసేదానిలో మీకు 2 ఆర్కిటెక్చర్లు ఉంటాయి. ఒకటి వచ్చేసరికి MVT ఆర్కిటెక్చర్ అంటారు, ఇంకోటి వచ్చేసరికి MVC ఆర్కిటెక్చర్ అంటారు. MVT అంటే ఏంటంటే మోడల్ వ్యూ టెంప్లెట్, అండ్ ఇంకోటి వచ్చేసరికి MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్. అంటే ఏం లేదు, ఇవి డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ని బట్టి డిఫరెంట్ ఆర్కిటెక్చర్లు ఉంటాయి. సో మీరు ఏం చేస్తున్నారో ఒక ఆర్కిటెక్చర్ మీకు తెలియాలన్నమాట. లైక్ మీరు డేటాబేస్ నుంచి వ్యూస్ కనెక్ట్ చేస్తున్నారా, వ్యూస్ నుంచి టెంప్లెట్ కనెక్ట్ చేస్తున్నారా, టెంప్లెట్ నుంచి వ్యూస్కి వస్తుందా, వ్యూస్ నుంచి సంథింగ్ ఇట్లా కనెక్షన్స్ ఉంటాయి కదా. ఆ కనెక్షన్స్ అనేది ఈ ఆర్కిటెక్చర్ ఏదో ఒక ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యి ఉండాలి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్, ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రాజెక్ట్ షుడ్ బి ఏంటంటే యూనిక్గా ఉండాలి. ఓకేనా? సో అందుకోసమే ఇక్కడ రాస్తాను ప్రాజెక్ట్ మస్ట్ బి యూనిక్ అని చెప్పేసి. సో యూనిక్గా ఉండాలి, ఈ విధంగా అయితే పాటించండి. మీరు ఒకవేళ రియల్ టైం ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే, మీరు ఏమైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ప్రాజెక్ట్స్ చాలా వీడియోస్ చేశాను. లైక్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, OpenCV ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అండ్ పైథాన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా? లైక్ ఇంకా చూసినట్లయితే డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. లేదు నేను పైథాన్ నేర్చుకోవాలి, నాకు పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అంటే నేను ఒక కొత్త కోర్స్ స్టార్ట్ చేశాను, లైక్ బేసిక్ టు అడ్వాన్స్ పైథాన్ ప్రోగ్రామింగ్ విత్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను. PythonLife.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలంటే అక్కడ డెమో చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.